వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నేను ఇంటర్ చదువుకున్నాను సార్. 5 ఇయర్స్గా జాబ్ చేసాం వాలంటీర్ కింద. గత ప్రభుత్వం 5,000తోనే వేతనంతో మమ్మల్ని ప్రజల కోసం సేవ కోసం అని తీసుకున్నారు విధుల్లో. ఇప్పుడు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉండంగానే ఈయన హామీ ఇచ్చారు, వాలంటీర్ 10,000 వేతనం ఇచ్చి గౌరవ వేతనం ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఓట్లు గెలిచిన తర్వాత ఆయన మమ్మల్ని అసలు మీరు లెక్కలోనే లేరు, వాలంటీర్ల కింద లేరు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది మాకు తెలియడం లేదు. అసలు మేము ఏమంటున్నాం, మమ్మల్ని తీసుకోండి, ముందు వాలంటీర్స్ కింద తీసుకుని మీరు ఏ వర్క్ అయితే చేయించుకోవాలి సచివాలయాల్లోనే చేయించుకుంటారు, మా క్వాలిఫికేషన్ బట్టి మాకు ఉద్యోగం ఇచ్చి మా భద్రత కల్పించండి. మీరు 10,000 ఇస్తారా 5,000 ఇస్తారా అనేది మేము డిమాండ్ చేయట్లేదు, మాకు ఉద్యోగ భద్రత కల్పించమని అడుగుతున్నాం సార్. అది ఒక్కటే మేము ప్రాధాన్యపడుతున్నాం కూటమి ప్రభుత్వానికి. ఓకే సార్. చూశారు ప్రజలకు సంబంధించి పథకాలు కానీ ఏం కావాలన్నా మీరే చేరువ చేశారు. అలాంటిది ఈరోజు మిమ్మల్ని నిర్లక్ష్యం చేయడం పట్ల ఏం చూస్తారు? మేము కరోనా టైంలో కూడా చాలా బాగా చేసాం సార్. ఆ సేవ అంటే చనిపోయిన డెడ్ బాడీ దగ్గర కూడా వెళ్ళి అక్కడ అంత్యక్రియలు చేయడం కానీ, కాలువలో వరదల్లో హాస్పిటల్స్ దగ్గర కానీ, రైల్వే స్టేషన్లో డ్యూటీలు కానీ, ఇంకా వేరే దగ్గర చాలా దగ్గర వేశారు సార్. మమ్మల్ని మార్నింగ్ 10కి వెళ్ళేవాళ్ళం, ఈవినింగ్ 5కి వచ్చేవాళ్ళం. వచ్చి మేము అన్ని సేవలు చేస్తే ఇప్పుడు మాకు లేదు అని అంటే మాకు చాలా బాధగా ఉంది. మేము చదువుకున్నాం, మరీ అంత హీనంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ముద్రలు వేయడం, మేము కూడా అతీతంగా మేము వర్క్ ఎప్పుడు చేయలేదండి. పార్టీకి అతీతంగా మేము ఎప్పుడు వర్క్ చేయలేదు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు వాలంటీర్స్ కావాలని తీసుకున్నప్పుడు మేము అది చేసాము. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చెప్పింది కదా, మాకు 10,000 వేతనం ఇస్తాము, మీతో వర్క్ చేయించుకుంటామని చెప్పారు. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరు వైసీపీ వాళ్ళు అని అనడం కూడా కాదు. మేము రాజీనామా చేయలేదు, మాకు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఓకే, మేము వర్క్ చేస్తాము. మమ్మల్ని ఎలా ఉద్యోగాలు మీరు ఫస్ట్ ఎలా చేయించుకున్నారు, సేవలు చేయించుకున్నారు, ఇప్పుడు మేము చేస్తామని అనే అంటున్నాం. అయినా సరే మీరు వైసీపీ వాళ్ళని చెప్పి మమ్మల్ని ముద్రలు వేసి మమ్మల్ని దూరం పెట్టడం, మీకు అసలు లేదు, మీకు అసలు ఏమీ లేదు అని అనడం కరెక్ట్ కాదు సార్. అది సార్ నాది 2023-24 జీవో లేదన్నారండి. మరి జీవో లేదన్నప్పుడు మన విజయవాడలో వరదలు వచ్చినప్పుడు వాలంటీర్ని ఏ విధంగా వాడుకున్నారండి? వాలంటీర్ ఏ విధంగా వాడుకున్నారు? మరి జీవో ఉంటేనాగా వాడుకున్నట్టు, జీవో లేనప్పుడు ఏ విధంగా వాడారు? అంటే ఇప్పుడు మాకు ఉద్యోగ భద్రత ఉన్నట్టేగా, మరి లేదని ఏ విధంగా అంటున్నారు? పెద్ద డోలా వీరాంజనేయ స్వామి గారు ఉద్యోగం ఉందంటున్నారు, కదా లేదంటున్నారు. ఒక వీడియోలో ఉందని చెప్తున్నారు, ఒక వీడియో లేదని చెప్తున్నారు. అది ఎంతవరకు సమర్థం అనేది మాకు అర్థం కావట్లేదు. మాకు 6 నెలల బట్టి జీతాలు కూడా మేము చూస్తున్నాం, మీకు మాట్లాడుతాం, మీ గురించే చర్చలు జరుగుతున్నాయని చెప్పి చాలా విధాలుగా మాట్లాడడం జరిగినా సరే ఏ విధంగా రెస్పాండ్ అవ్వట్లేదు. మాకు ఇలాగ రోడ్డు ఎక్కించే పరిస్థితి తీసుకొచ్చారు మమ్మల్ని. అదేవిధంగా మమ్మల్ని దయించి మా జీతాలు మాకు ఇప్పించాల్సిందిగా కోరుచున్నాం. అదే కాకుండా మా ఉద్యోగ జాబ్ షీట్ అనేది తీయవలసిందిగా కోరుచున్నాం. మాకు గత ప్రభుత్వంలో మన వైసీపీ ప్రభుత్వం చాలా మమ్మల్ని వాలంటీర్స్ని చాలా ఉపయోగించుకుంది. అలాగే మనం జనాలు కూడా, మన లబ్ధిదారులు కూడా అన్ని స్కీములు అనేది అలాగే చేసాం. అదే స్కీములు అన్నీ అదే ఏం చేసామో ఈ ప్రభుత్వంలో కూడా అదే చేస్తామని చెప్పి మేము కోరుకుంటున్నాం. మా డిమాండ్స్ ఏంటంటే మమ్మల్ని విధుల్లోకి తీసుకొని మీరు ఇచ్చిన హామీలని వెంటనే అమలు చేయాలి. అలాగే మా 6 నెలల బకాయిల్ని వెంటనే చెల్లించాలని మేము కోరుకుంటున్నాం. ఉద్యోగ భద్రత కల్పిస్తే చాలనుకుంటున్నాను, కానీ కూటమి ప్రభుత్వం ఏం చేయదని మాకు అర్థమైపోయింది మొన్న హామీతో. దీన్ని బట్టి మేము ధర్నాకి చేయడానికి దిగాం సిఐటి ఆధ్వర్యంలో. దీన్ని బట్టి మాకు ప్రతి పార్టీ మద్దతు కావాలని కోరుకుంటున్నాం సార్. వాలంటీర్ వ్యవస్థ పెడతారని ఆలోచించారన్న వాళ్ళు కూడా, మేము కూడా అదే కోరుకున్నాం. ప్రతి వాలంటీర్ వ్యవస్థ 10,000 ఇస్తారని ఆశపడ్డాం. ఆశని నిర్వీర్యం చేశారు, లేదని ఒక మాటతో కొల్లగొడిచారు మొన్న అసెంబ్లీ సాక్షిగా. దాని వ్యవస్థ తీసుకుంటే బాగుంటుంది, మంచి వ్యవస్థ, ప్రజలకి ఎంతో దగ్గరైన వ్యవస్థ ఇది అని కోరుకుంటున్నాను. అంతేనా? ప్రధానంగా వీరంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఉన్నటువంటి వారు కూడా. మీరేం కోరుకున్నారు? వాలంటీర్ వ్యవస్థ ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే మేము ఇప్పటి వరకు కూడా 6 నెలలు బట్టి కూడా
కుటుంబ ప్రభుత్వం నుంచి ఆశించింది ఏంటంటే మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని ఆశించాము. చాలా ఆశతో ఎదురు చూసాం. కానీ మొన్న అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి గారు చెప్పినట్టుగా మీరు జీవోలో లేరు, 2013తోనే మీ పీరియడ్ అయిపోయింది, 2000 చేయలేదు, కాబట్టి మేము ఏం చేయడానికి కూడా ఏమీ లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా చాలా నిరాశ చెందాం. 10,000 శాలరీ ఇస్తాము, మేము డబుల్ ఇస్తాము, మేము అధికారంలోకి వస్తే 5,000కి ఇంకో 5,000 వేసి 10,000 ఇస్తాం మేము అని చెప్పేసి చెప్పడం జరిగింది కూటమి ప్రభుత్వం. కానీ మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఏ పార్టీ వచ్చినా మాకు ఆల్రెడీ చిన్నగా ఏదో చదువుకుని ఉన్నాం, 10th ఇంటర్ డిగ్రీ ఎక్స్ట్రా కూడా చేసి ఉన్నారు చాలామంది. 5 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. మాకు ఏదో ఒక ఉద్యోగ భద్రత గవర్నమెంట్లో పనిచేస్తున్నామంటే మాకు మంచి అవకాశం వస్తుంది, మాకు ఇస్తారు అని కుటుంబ ప్రభుత్వాన్ని వచ్చినంటే మమ్మల్ని తీసుకుంటారని చాలా ఆశపడ్డాం. కానీ ఆ ఒక్క మాటతో, అసెంబ్లీలో చెప్పిన ఒక్క మాటతో మీరు లెక్కల్లోనే లేరు అని చెప్పేసి అంటుందో చాలా బాధపడ్డాం. ఏంటంటే మేము చాలా పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలుండి 5 సంవత్సరాల్లో 5,000 పనిచేసాం సార్. మేము 5 సంవత్సరాలు 5,000 పనిచేసామంటే ఒక ఆడమ్మాయి బయటికి వెళ్తే కూలి పనికి వెళ్తే రోజుకి 300-400 చెత్తుకుంటాం సార్. మేము రోజుకి మామూలుగా 50 రూపాయలు 60 రూపాయలు జీతం సార్. 5,000 లెక్కలు లెక్కేసుకుంటే 5,000 జీతానికి పనిచేసామంటే గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుంటుంది, ఏదో ఒకటి చేస్తుంది అని చెప్పి ఆలోచించాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మీకు బెటర్గా మేము 5,000 10,000 చేస్తామని చెప్పేటప్పటికి ఇంకా చాలా ఆశపడి మేము చాలా నమ్మాము. కానీ ఈరోజు ఇలా చేస్తే మేము రోడ్డును పడిపోయాం సార్. మేము ఇంట్లో ఏం సమాధానం చెప్పాలి, జనాలకి ఏం సమాధానం చెప్పాలి, మేము చాలా తలెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం సార్. అడుగుతున్నారు సార్ ఖచ్చితంగా, మాకు ఏ ఇన్ఫర్మేషన్ అందట్లేదు, మీరు ఇంకా లేరా, తీసేశారంట కదా. మాకు చాలా ఇబ్బందిగా ఉండే. ఇదివరకైతే మా ఇంటికి వచ్చి అన్నీ చెప్పేవారు, మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, చేసేవాళ్ళు ఎవరు లేరు. మేము ఎవరిని అడగాలి, ఎప్పుడు ఏమొస్తుందో ఏంటో మాకు తెలియదు, ఆన్లైన్లో అడగవలసి వస్తుందని చాలా బాధపడుతున్నారు. మా ఇంకా కాల్స్ కూడా చేస్తున్నారు. అడిగిన వాళ్ళే కానీ అడగిన వాళ్ళు లేరు సార్. ఈ 6 నెలల్లో కూడా ఈ వ్యవస్థ తీసుకుంటే చాలా బాగుంటుంది సార్. మేము చాలా ఇప్పుడు కరోనా టైంలో చెప్పాలంటే నిజంగా మా ఊర్లో మాది మంగపతి దేవిపేట విలేజ్ సార్. నా పేరు విజయ్. కరోనా టైంలో ఒక పర్సన్కి కరోనా వస్తే ఎవరో పొలిటికల్గా కానీ హెల్త్ డే మామూలుగా వేరే ఎవరు కూడా రాలే, ఓన్లీ ఒక వాలంటీర్స్ మాత్రమే. అతని దగ్గరికి వెళ్ళి గుర్తించి అతని దగ్గరికి వెళ్ళి మేము టిఫిన్ కాడ నుంచి, మందుల కాడ నుంచి, వాటర్ కాడ నుంచి ప్రతిదీ కూడా ఎలా ఉంది ఆరోగ్యం అని చెప్పేసి మేము అడిగి చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా ఇంట్లో పిల్లల్ని వేసుకుని మా అమ్మ నాన్న వీళ్ళందరం కూడా ఉన్నా సరే మేము భయపడకుండా బయటకు వచ్చి స్వచ్ఛందంగా సేవ చేయడానికి మేము ముందుకు వచ్చాం. కాబట్టే మేము సేవ చేసాం, అలాగే చేసాం. మా ఫ్యామిలీ గురించి ఆలోచించలే, మా గురించి ఆలోచించలే, మాకిచ్చిన జనాల గురించి 50 కోసం ఆలోచించి మేము వాళ్ళని కాపాడాలని మేము ఆలోచించి మేము ఎదరికొచ్చి చేయడం జరిగింది సార్. ఈ రోజు నాడు అంత కష్టపడి అంత ఇదిగా చేస్తే అసలు ఏమీ లేదు అని చెప్పి తీసేయడం చాలా బాధాకరం సార్. చాలా బాధపడుతున్నాం సార్. మేము ఏమైపోవాలి సార్? ఇప్పుడు మేము దాన్ని నమ్ముకుని, వాలంటీర్ జాబ్ని నమ్ముకుని మేము 5 సంవత్సరాలు పనిచేసాము. ఇప్పుడు లేరు అంటే మేము అందరం 2,60,000 మంది ఉన్నారు. మేము అంతా ఏమైపోవాలి? మాకు ఎలాగా? ఆ 5,000 మాకు ఎక్కువ సార్. 1,00,000 రూపాయలు, 1 కోటి రూపాయలతో సమానం సార్. 5,000 ఎక్కువ. 10,000 ఇస్తానని ఆశ పెట్టారు. కనీసం ఆ 5,000 కాదు, 10,000 లేదు, 5,000 లేదు. 6 నెలలు పెట్టి ఉన్న జీతాలు కూడా లేవు సార్. మాకు పెండింగ్లో ఉన్న వేతనాలు కూడా ఇవ్వలేదు సార్. ఎలా బతకాలి? ఏం చేయాలి? మేము బతకాలా చావాలా? ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం సార్. చాలా 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 బాధగా ఉంది. తీసుకుంటే మేము లాస్ట్గా చెప్పేది ఒకటి కూటమి ప్రభుత్వానికి, అయ్యా మేము ఇదిలో తీసుకుంటామని చెప్పారు, 10,000 వేతనాన్ని ఇస్తామన్నారు, మేమైతే అడగలేదు, మీరు చెప్పిందే సార్. కాబట్టి మమ్మల్ని విధిలో తీసుకుని మా పెండింగ్లో ఉన్న జీతాలు మాకు వెంటనే జమ చేసి మమ్మల్ని విధిలో తీసుకుని మాకు ఉపాధి కల్పిస్తే మీ పేరు చెప్పుకుంటాం సార్. దీన్ని బట్టి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుసుకుంటూ నా విజ్ఞప్తి. చూడొచ్చు, ప్రధానంగా వీరంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో వాలంటీర్లకు సంబంధించి ఉద్యోగ భద్రత కల్పిస్తాము, 10,000 రూపాయలు అదనంగా జీతం పెంచి కూడా ఇస్తామని చెప్పారో ఆ మాట నిలుపుకోవాలి. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఈ వ్యవస్థ లేదు, ఆల్రెడీ రెన్యువల్ చేయలేదంటూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా తమను బాధిస్తున్నాయి. ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించి సంక్షేమ వారధులుగా ఉన్నటువంటి తమను కూడా విధుల్లోకి తీసుకోవాలని చెప్పి వీరు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.